బ్రేకింగ్ చూస్తున్నాం. సముద్రం కాలుష్యం బారిన పడుతోందని కాకినాడ బీచ్ రోడ్ లో మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. ప్రైవేటు కంపెనీలు సముద్రంలో కెమికల్స్ కలుపుతున్నాయని ఆరోపించారు. సముద్రంలో చేపలు చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి మత్స్యకారులు, స్థానికులు నిరసన తెలిపారు. ఆందోళనకారులతో సర్పవరం పోలీసులు చర్చలు జరుపుతున్నారు. రైట్, సముద్రం కాలుష్యం బారిన పడుతోందని కాకినాడ బీచ్ రోడ్ లో మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. ప్రైవేటు కంపెనీలు సముద్రంలో కెమికల్స్ కలుపుతున్నాయని ఆరోపిస్తున్నారు మత్స్యకారులు. ఈ మత్స్యకారుల ఆందోళనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. థ్యాంక్ యూ వంశీ. అంటే ఈ మధ్యకాలంలో చూస్తే గత సంవత్సర కాలం నుంచి మత్స్యకారులు వారి యొక్క మత్స్య సంపద పోతుంది, పూర్తిగా మేము నష్టపోతున్నాం అని చెప్పి పలు సమావేశాల్లో కూడా వారు ఆవేదన పరిస్థితి. దీనిపై కూడా ఎవరైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయితే పిఠాపురం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి అంటే మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులు, అలాగే ఫ్యాక్టరీస్ నుంచి వదులుతున్న వ్యర్థాల కారణంగా పూర్తిగా మేము నష్టపోతామని చెప్పి మత్స్యకారులు అయితే పవన్ కళ్యాణ్ కూడా వినిపించే పరిస్థితి. దీనిపై కూడా 100 రోజులు గడువమని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా అడిగిన పరిస్థితి. ఈ రోజు చూసుకుంటే తాజాగా కాకినాడ బీచ్ లో ప్రైవేట్ కంపెనీ వాహనంలో కెమికల్ సముద్రంలో కలుపుతారని చెప్పి అక్కడ ఉన్న మత్స్యకారులు, అలాగే అక్కడ ఉన్న స్థానికులు కూడా రోడ్డుపై బయట వచ్చే పరిస్థితి. అయితే ఈ సముద్ర జలాల్లోకి కలపడంతో చేపలు పూర్తిగా చనిపోతున్నాయని, మా మత్స్య సంపద కూడా పూర్తిగా చనిపోతుందని చెప్పి వారైతే ఆవేదన వ్యక్తం చేస్తారు. అయితే దీనికి సంబంధించి రాత్రి సమయంలో ఈ వ్యర్థ పదార్థాలు సముద్రంలో వదలడంతో మొత్తం మా మత్స్య సంపద అంతా కూడా పూర్తిగా పోవడంతో కూడా మీరు తమంతా నష్టపోతున్నామని చెప్పి అక్కడ ఉన్న మత్స్యకారులు అయితే ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి ఈ కాకినాడ రోడ్లకు సంబంధించి ఈ వాకలపూడి పంచాయతీ పరిధిలో ఉన్న ఈ అక్కడున్న అంటే అక్కడ స్థానికంగా మూసివేసిన ఏవైతే టిన్ షెడ్ సంబంధించి అక్కడ రొయ్యలు ఎక్స్పోర్ట్స్, అలాగే పలు పరిశ్రమలకు సంబంధించి రసాయన వ్యర్థాలు పైప్ లైన్ ద్వారా సముద్రం వెళ్తున్నారని చెప్పి అక్కడ ఉన్న ఎవరైతే అక్కడ స్థానికంగా ఉన్న చింతా శ్రీను అనే వ్యక్తి వదులుతారని చెప్పి అక్కడ స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పరిశ్రమ ఎదుర్కొంటా కూడా వాకలపూడి అలాగే సూర్యాపేట మత్స్యకారులు కూడా బీచ్ రోడ్డుపై నిరసన తెలిపే పరిస్థితి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థానానికి చేరుకుని, అలాగే స్థానిక ఎంఆర్ఓ మత్స్య శాఖ అధికారులు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు వారితో కూడా అంటే ఇకపై ఎటువంటి పునరావృతం కాకుండా తగు చర్యలు కూడా తీసుకుంటారని చెప్పి, అలాగే ఎవరైతే ఇటువంటి వాటికి పాల్గొస్తున్నారో వారిపై కూడా తక్షణమే కేసులు కడతామని చెప్పి ఎంఆర్ఓ కూడా వారికి మాటించిన పరిస్థితి. ఈ ప్రస్తుతం ఈ రోజు చూసుకుంటే ఏవైతే ఈ కెమికల్ లో ఉన్న లారీ అంటే ఏవైతే లారీ కెమికల్ తో ఉందో అది అరవిందో పరిశ్రమ రైట్ రాజేష్ ప్లీజ్ హోల్డ్.